హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. ఆఫ్టర్ 2 months తర్వాత మళ్ళీ ఎనర్జీతో తిరిగి వచ్చినాము. మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు మనం వచ్చేసి ఏకంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 300 నుంచి 400 మంది రాజుల్ని ఒక కత్తుల కోనేరులో వేసి చంపినటువంటి ప్రదేశానికి మనం వచ్చినాము. దీన్ని వచ్చేసి మనకి ఇక్కడ ఏదన్నా డౌట్స్ ఉంటే ఈ పెద్దాయన మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ పేరు ఏం పేరు పెద్దాయన? నా పేరు మస్తాన్ అండి. మస్తాను, ఓకే. పెద్దాయన వచ్చేసి ఇక్కడే ఉంటారనమాట. సో మీరు ఎప్పుడన్నా ఈ కత్తుల బావి ప్రదేశానికి వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా, లేదంటే ఏదన్నా మీకు దీని గురించి చరిత్ర కావాలంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంతోపాటు మన వీడియోలో కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది వచ్చేసి గుంటూరు జిల్లా, అలాగే ఇది ఏదైతే ఫిరంగిపురమా, ఎడ్లపాడు మండలం దగ్గర నుంచి కొద్ది దూరం వచ్చిన తర్వాత మనకు ఫిరంగిపురం వస్తుంది. ఫిరంగిపురం దగ్గర నుంచి చాలా దగ్గర అనమాట. అండ్ మనకు మ్యాప్స్లో కూడా అవైలబుల్లో ఉంది. సో ఈరోజు మనం ఇక్కడ ఉన్న చరిత్రను తెలుసుకునే ముందు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ధ్వజస్తంభాన్ని చూడండి. అండ్ ఆ ధ్వజస్తంభం వెనకాల ఉన్నటువంటి కొండలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా కొండవీడు కొండలు అంటారు అనమాట. మొత్తం 7 కొండలు ఉంటాయి. సో ఇక్కడ కొండవీడు కొండలు అంటానే ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకొచ్చేది రెడ్డి రాజులు. ఆ రెడ్డి రాజులు పరిపాలించినటువంటి ఈ కొండవీడు కోటలు అన్నమాట ఇవి. సో ఇక్కడ రెడ్డి రాజులు పరిపాలించిన తర్వాత ఈ ప్రదేశాన్ని శ్రీకృష్ణదేవరాయలు వారు రాజ్య విస్తరణలో భాగంగా ఈ ప్రదేశాన్ని ఆక్రమించుకొని ఇక్కడ తన గెలుపుకు గుర్తుగా ఈ ధ్వజస్తంభాన్ని పెట్టడం జరిగిందనమాట. దీన్ని వచ్చేసి లైట్ టవర్ కూడా అంటారు. ఇక్కడ లైట్ టవర్ అని ఎందుకు అన్నారంటే, పైన ఒక దీపం లాగా పెట్టేవారు అనమాట. అంటే ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే ఆ దీపం ఆరిపోతుంది. సో అప్పుడు పైన రాజులందరూ కూడా ఇక్కడ కింద ఏదో సమస్య జరుగుతుంది, శత్రువులు వచ్చినారని చెప్పి గుర్తించేవారు. సో కాబట్టి ఇక్కడ నిత్యం కూడా ఆ వెలుగు అనేది ఉండేదన్నమాట. ఏదైనా కష్టం వస్తే అక్కడ వెలుగు ఉండదు, అప్పుడు రాజులు గ్రహించేవారు. సో అదొక విషయము. అండ్ ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ కొన్ని విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ధ్వంసమైనవి మనకు అక్కడ ఇక్కడ. దీనికి రీజన్ ఏంటంటే ఇంకా తెలిసిందే కదా, ఎక్కడైనా కానీ పురాతన కట్టడాలు ఉన్నాయంటే అక్కడ కొన్ని గుప్త నిధుల త్రవ్వకాలు అయితే జరుగుతాయి అన్నమాట. ఇప్పుడంటే మనకు సంరక్షించడానికి మన మస్తాన్ తాత ఉన్నాడు, కానీ అప్పట్లో అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆ సమయంలో దీనిని ఎవరు కాపాడే వాళ్ళు లేరు కాబట్టి, దాని తర్వాత కూడా మన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వచ్చేంత వరకు కూడా దీన్ని ఎవరు సంరక్షించలేదు కాబట్టి ఆ సమయంలో ఇట్లా జరిగినాయి. అండ్ ఇప్పుడు మీకు చెప్తాను స్టోరీ. అసలు కత్తుల బావి, దీన్ని మామూలుగా లోకల్ వాళ్ళందరూ కూడా చీకటి కోనేరు అంటారు. నువ్వు ఇక్కడ రా పెద్దనా, కూర్చుందిరా. లేదు ఏదైనా డౌట్లు ఉంటే నాకు చెప్దు అట్లా. యాక్చువల్గా వచ్చేసి ఈ కత్తుల కోనేరును నిర్మాణం చేయడానికి ఒక పెద్ద ప్లానే వేసినారు. ఆ పెద్ద ప్లాన్ వెనకాల ఉన్నది ముగ్గురు, ఒక కంసలతను, ఒక పూజారి, ఒక రాజ్య నర్తకి లకమాదేవి. సో వీళ్ళు ముగ్గురు వేసిన మాస్టర్ ప్లాన్ వల్ల రాజులందరూ కూడా ఏదో అంటారు చూడు, సామెతలు ఉన్నాయి కొన్ని, ఒక ప్లాన్ వేసి అందరినీ గోతులో పడేటట్టు చేర్చంలే అట్లా. ఆ విధంగా ఏం చేసినారంటే, ఈ కత్తుల కోనేరు అనే ఒక గోతిలో ఆ రాజులందరినీ పడే విధంగా చేసినారు. ఎందుకు అంతమంది రాజుల్ని చంపాలా? అన్నపోత వేమారెడ్డి అనే రాజు ఇక్కడ పరిపాలన చేసేవాడు. ఆయనతో పాటు ఎంతమంది ఉండేవారు ఇంకా రాజులు? మొత్తం 7 అన్నదమ్ములు ఉండేవారు అనమాట. సో వాళ్ళందరూ ఇక్కడ పరిపాలన చేసేటప్పుడు వాళ్ళ పరిపాలన జనాలకు నచ్చేది కాదు. అండ్ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేయడము, సో ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. వీళ్ళ మీద జనాల మీద ట్యాక్సులు రుద్దడం, ఇటువంటివన్నీ కూడా ఉండేవి. అండ్ ఈయన దగ్గర ఒక శ్రీనాథుడు అనే ఒక కవి ఉండేవాడు. సో అప్పుడు కాలంలో మీరు వినే ఉండింటారు, మన పుస్తకాల్లో కూడా చదువుకొని ఉంటారు. ఎర్రన్న, తిక్కన్న, ఇంకా నన్నయ్య, వీళ్ళందరూ పేర్లు వినే ఉండింటారు. వీళ్ళందరూ కూడా కర్ణాటకలో అక్కడ శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఉండేవారు అనమాట. అండ్ దానికంటే ముందు దాని తర్వాత కూడా కవులు ఉండేవారు. సో అప్పుడు కాలంలో ఈ కవుల మధ్య పోటీ జరిగేదనమాట. ఆ పోటీ జరగడం కోసం అని చెప్పి ఈ రాజ్యానికి అక్కడ కర్ణాటక నుంచి కబురు పంపుతారు. ఇక్కడ ఈయన వేమారెడ్డి గారు వచ్చేసి తన కవి అయినటువంటి శ్రీనాథుని కర్ణాటక పంపిస్తాడు. పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళందరి దగ్గర కూడా బాగా ఆ కవితలు కానీ ఆ పద్యాలు కానీ వాడి బాగా మంచి పేరు తెస్తాడు. తెచ్చినందుకు గాను ఆయనకు సన్మానం చేసి కొన్ని వజ్రాలు అనేది ఇస్తారనమాట ఆ శ్రీనాథుడికి. ఆ వజ్రాలన్నీ కూడా తీసుకొని ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత రాజులు అడుగుతారనమాట, వాళ్ళు ఏమన్నా వజ్రాలు ఇచ్చినారా నిన్ను మెచ్చుకొని? సో ఆ వజ్రాలన్నీ కూడా మాకు ఇచ్చేయని చెప్పి ఈ రెడ్డి రాజులు అడిగితే ఆయన ఏం చెప్తాడంటే, ఆ వజ్రాలన్నీ కూడా నేను దారిలోనే అయిపోగొట్టేశాను, నా దగ్గర ఏం లేవని చెప్పి చెప్తాడు. ఇంకా రాజులు ఏమనుకుంటారు, మనసులో పెట్టుకుంటారు అనమాట, వజ్రాలు పెట్టుకొని కూడా నువ్వు లేవంటున్నావు, మళ్ళీ దారిలో అయిపోగొట్టినట్టున్నావు అని చెప్పి, సరేలే నీ కథ మళ్ళీ ఉందిలే అని చెప్పి బాగా మనసులో పెట్టుకుంటారు. మనసులో పెట్టుకొని ఇంకా మన శ్రీనాథుడు కవికి వచ్చేసి కొంచెం యాటిట్యూడ్ పెరుగుతుంది అనమాట. ఎంతైనా వాళ్ళందరూ మెచ్చుకున్నారు, సన్మానం చేసినారు కాబట్టి కొంచెం గర్వం అనేది పెరిగి ఏం చేస్తాడంటే, తన సొంతంగా పొలం పండించుకోవడం మొదలు పెడతాడు.
ఈ విషయం ఆ పొలం పండించడం కోసం అని చెప్పి కొంతమంది బంగారు వ్యాపారస్తుల దగ్గర కొంచెం ధనం తెచ్చుకొని ఈ పొలం పండించుకుంటూ ఉంటాడు. అది కొద్ది రోజులకి నష్టం వచ్చింది. అట్లా నష్టం రావడంతో ఇంకా మొత్తానికి ఆయనకి ఏం చేయాలనో అర్థం కాక చేతులు ఎత్తేసినాడు అనమాట. అంటే ఐపీ పెట్టేస్తారంటలా, అంటే వీళ్ళకు డబ్బులు నేను కట్టలేనని చెప్పి అనడంతో ఆ బంగారు వ్యాపారస్తులందరూ కూడా రాజుగారి దగ్గరకు పోయి ఇట్లా పని మీ ఆస్థానంలో ఉండే కవి శ్రీనాథుడు ఇట్లా చేసినాడు, మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, పొలం పండించుకున్నాడు, పొలం పండగ నష్టపోయినాడు, ఇది జరిగిందని చెప్తే మొత్తానికి ఈ రాజులు ఏం చేసినారు, ఆ శ్రీనాథుడి మీద ఉన్న కోపాన్ని మనసులో పెట్టుకొని చాలా రోజుల తర్వాత అవకాశం దొరికింది కదా అని చెప్పి ఆయనకు మరణశిక్ష విధిస్తారు. ఆ మరణశిక్ష విధించిన తర్వాత కొంతమంది స్నేహితులు ఉంటారు, ఎటువంటి చెడ్డవానికైనా కొంతమంది మంచి స్నేహితులు ఉంటారు. సో మంచి స్నేహితులు అనుకోవచ్చు, లేదంటే ఆయన క్యారెక్టర్ బాగా మంచిది కావచ్చు, ఈ పండితులకు కావచ్చు. ఈ పండితుడికి నచ్చదు ముందు, ఈ పండితుడికి నచ్చకుండా ఈ పండితుడు స్నేహితుడు కంసలతనికి కూడా నచ్చదు. దాని తర్వాత రాజ నర్తకి ఉంటుంది అనమాట లక్కమాదేవి, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే ఈ రాజులందరినీ మనం చంపేయాలి, ఎందుకంటే ఒక మంచి సాహిత్యం గల వ్యక్తిని చంపేసినారు. ఇది మాత్రమే కాదు, మన రాజ్యంలో ఉన్న ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు, సో ట్యాక్సులు వసూలు కావడం విసిగిస్తున్నారు, ప్లస్ వీళ్ళందరినీ సతాయిస్తున్నారు. ఇదంతా కూడా వీళ్ళకి నచ్చదు. దీని పన్నేసాడు రమ్ములకి జుట్టు పన్ను, ఇది ఆడవాళ్ళు రమ్ముకి పన్ను, జుట్టు పన్ను, ఇంగ్లీష్ వాడు వేసినది. ముగ్గురు కలిసి ప్లాన్ వేసినారు. ఆ ప్లాన్ ఎటువంటిదంటే, ఇక్కడికి చాలాసార్లు కూడా గోల్కొండ నవాబులు వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించినారు, కానీ ఇక్కడ ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవడం వాళ్ళ చేత కాలేదు. సో వీళ్ళు ఏం ఆలోచన చేసినారంటే, ఎలాగైనా సరే మనం గోల్కొండ నవాబుల సాయం తీసుకోవాలా అని చెప్పి ఆలోచన చేసినారు. సాయం అంటే వీళ్ళ మీద, అంటే వీళ్ళ రహస్యాలు చెప్పడం కాదు, ఆయన దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు తెచ్చుకొని ఆ డబ్బుతో ఈ గుడి నిర్మాణం చేసినారు. ఈ గుడి నిర్మాణం చేయడానికి రీజన్ ఏంటంటే దేవుణ్ణి పెట్టడానికి కాదు, ఈ రాజులందరినీ చంపడం కోసం అని చెప్పి ఈ గుడి నిర్మాణం చేసి ఎవరికి తెలియకుండా కొంతమంది ఈ గుడి కట్టిన వాళ్ళను, అలాగే ఆ బావి తవ్విన వాళ్ళను, ఆ బావి లోపల కత్తులు పెట్టిన వాళ్ళను, ఈ గుడి నిర్మాణం అంతా కూడా పూర్తయిన తర్వాత వాళ్ళందరినీ చంపేసినారు. ఈ పూజారి, ఈ కంసలతను, ఈ లక్కమ్మదేవి, వీళ్ళ ముగ్గురు కూడా ఇదే అనమాట ప్లాన్. మొత్తానికి కట్టిన వాళ్ళను మొత్తం అందరినీ చంపేసిన తర్వాత ఫైనల్గా వీళ్ళ ప్లాన్ ఏంటంటే రాజుల్ని చంపేయడం. దానికోసం అవకాశం కోసం ఎదురు చూసి మొత్తానికైతే ఈ గుడి నిర్మాణం పూర్తయింది. పూర్తయిన తర్వాత రాజులందరినీ కూడా విందుకు ఆహ్వానించినారు. ఎలాగైనా సరే కొత్త గుడి కాబట్టి అందరు కూడా హాజరైనారు. హాజరైన తర్వాత వీళ్ళ ప్లాన్ ఏంటంటే, ఇక్కడ నర్తకి లక్కమాదేవిలా ఇక్కడ కూర్చొని, ఈ ప్రదేశంలో కూర్చొని ఇక్కడ నాట్యం ఆడుతుందన్నమాట. అంటే వాళ్ళ దగ్గర ఇంకా కొంతమంది చెలిగత్తెలు ఉంటానులే, ఆవిడ దగ్గర ఇంకా కొంతమంది ఉంటానులే డాన్స్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇక్కడ నాట్యం చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి రాజులందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. ఇక్కడ చూడండి, ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత ఈ ప్రదేశంలో భోజనాలు పెడుతున్నారు. ఈ ప్రదేశం అంతా కూడా భోజనాలు తింటున్నారు. భోజనం తిన్న తర్వాత వీళ్ళ ప్లాన్ ఎట్లుందో చూడండి. భోజనం తిన్న తర్వాత చేతులు కడుక్కోవడానికి నీళ్లు పెట్టలేదు. సో అసలు ప్లాన్ ఇదే, నీళ్లు అదే చేతులు కడుక్కోవడం కోసం అని చెప్పి ఆ నీళ్ళ కోసం అని లోపలికి వెళ్తారు. ఇదే అసలు ప్లాన్. రండి లోపలనే మీకు కత్తుల బావి చూపిస్తాను. ఇది 30 కాళ్ళ మండపం అంటారు. మొత్తం కూడా 6 వరుసలు ఉంటాయి, ఒక్కొక్క వరుసకి 5 స్తంభాలు ఉంటాయి. 30 కాళ్ళ మండపం అంటారు. తొందర వాళ్ళు నాతో పాటు రావాలా, ఏదన్నా తప్పులుంటే నాకు చెప్పాలి నువ్వు, ఎందుకంటే నేను అంత పర్ఫెక్ట్ ఏం కాదు, ఏదైనా మిస్టేక్స్ ఉంటాయి, అప్పుడు నువ్వు నాకు చెప్పాలా. 30 కాళ్ళ మండపం ఇది. ఇల్లులు ఉండేవి అప్పట్లో, రెడ్డి రాజుల ఇల్లులు ఉండేవి. భోగమోళ్ళ రాజుల దగ్గర పోయి ఉంటారు. అవునులేండి, రాజు అనేవాడు ఎప్పుడో పోతాడు ఇంటికి. అవునులేండి. సరే, ఇక్కడ నుంచి గుర్రాలు వేసుకుని వెళ్తారు. సరే, అది వద్దులేవు, అది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. అవునులే, సరేలే. ఇక్కడ నుంచి మనం కాస్త లోపలికి వెళ్ళినట్లయితే ఈ శిల్పకళ అంతా గురించి, దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాము. ప్రస్తుతానికైతే ఇక్కడ చూడండి, ఇటు సైడు వీళ్ళు చంపనీకి ప్లాన్ వేసినారు కదా కొంతమందిని. అంటే ప్రస్తుతానికి ఆ రోజు వరకు, అంటే ఇక్కడికి వచ్చిన రాజులు ఇటు సైడ్ కానీ పోకుండా ఇక్కడ కొంతమంది ఉండేవారనమాట. కొన్ని గోడలన్నీ కట్టేసినాడు. ఇంకోటి ఏంటంటే, ఆ కత్తుల బావిలో పడిన తర్వాత రాజులు ఒకవేళ చావు వరుపులు ఉంటానులే, ఆ చావు వరుపులు పెడతారనే ఉద్దేశంతో ఏం చేసినారంటే తప్పెట్లు, ఫుల్గా తప్పెట్లు, ఇంకా వాయిద్యాలు, భజనలు, డ్రామాలు, ఇంకా మచ్చుగండిలే ఆ సౌండ్లు అన్నీ పెట్టినాడు అనమాట.
నువ్వు లైట్ వేయాలి పెద్దయినా ఇటు సైడ్ ఈ మొత్తం కట్టేశాడు. మొత్తం కట్టేసినాడు. ఇదిగోండి ఇక్కడ తప్పెట్లు పెట్టాడు ఒక 10-12. 10-12 ఇటు సైడ్ తప్పెట్లు. అంటే ఇక్కడ చావు వరపులు వినపడినా కూడా ఇక్కడ బయటి వాళ్ళకు వినపడకుండా. సో రాజులందరూ కూడా అక్కడ భోజనం చేయడము, స్ట్రైట్గా రావడం, చేతులు కడుక్కోవడానికి. అర్థమైందే మాస్టర్ ప్లాన్. ఇక్కడ ఒకటి ఏం చెట్టు పెద్దయినా, ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉండేదంట. సో ఆ మర్రి చెట్టుకి దాదాపు ఒక 20-30 కాగడాలు, అంటే వెలుతురు అవి ఉంటాయి కదా, నిప్పు పెట్టిన కాగడాలు ఉండేవన్నమాట. సో ఆ కాగడాల ద్వారా మొత్తం వెలుతురు కనపడేది. అప్పుడు అక్కడ దూరం నుంచి చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే, అంటే ఇక్కడ వెలుతురు వస్తుంది, మనకు అక్కడ నుంచి దారి ఉంటుందనే ఉద్దేశంతోనే గుడ్డిగా నమ్మి ఇట్లా వస్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కత్తుల బావిలోకి మనం ఎంటర్ అవుతాము. బావి అయితే మనకు లేదు, ఎందుకంటే దాని తర్వాత ఎవరన్నా ఇప్పుడు మనలాంటి వాళ్ళు వచ్చి చూసి జారి కింద పడతారనే ఉద్దేశంతో దాన్ని బూట్ చేయడం జరిగింది. కానీ మనకు రియాలిటీగా ఎట్లా ఉండేదంటే, ఫస్ట్ ఒక జారుడు బండలాగా ఉండేది. ఆ జారుడు బండ మీద నెయ్యి పోసేవారు. అంటే ఆ బండ మీద కాలు పెడతానే వెంటబడే నెయ్యి మీద కాలు పెడతానే జారి పడడమే. జారి పడిన తర్వాత అది ఇట్లా పెట్టింటారు. ఇక్కడ కాలు పెట్టినట్టు జారి డైరెక్ట్ బావిలోకి పడడమే. ఆ కత్తుల బావి కొడతానే ఆ కత్తులు గుచ్చుకొని చనిపోతారు. కత్తులు బల్లాలు 2 ముక్కలు అయిపోతారు. ఇంకోటి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఒక అద్దం కనబడిందంటే మనం ఎంటంబడి అట్రాక్ట్ అయ్యి ఆ అద్దం వైపు ఇట్లా చూసుకుంటాం. అండ్ చూసుకుంటే ఇట్లా ముందరకు కూడా వెళ్తాం. ఆ విధంగా వాళ్ళు అక్కడ చేతులు కడుక్కోవడానికి పోయేటప్పుడు అక్కడ ఒక పెద్ద, ఇక్కడ కత్తుల బావి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ జారుడు బండ ఉంది, ఇక్కడ కత్తుల బావి ఉంది. ఇక్కడ ఈ గోడకు ఒక పెద్ద అద్దాన్ని అమర్చినారు. ఆ అద్దాన్ని చూస్తూ ఇట్లా ముందరికి నడుస్తారు. సో ఇట్లా జారి ఇట్లా పడతానే వెంటబడే ఆ కత్తుల బావిలోకి వెళ్ళిపోతారు. ఆ విధంగా ప్లాన్ వేసినారనమాట. రండి చూద్దాం రండి. ఇంకా ఇక్కడ లైటింగ్ ప్రాబ్లం ఒకటి ఉంది మనకు, బట్ మన దగ్గర ఉన్న లైట్లతో ఇప్పుడు మేనేజ్ చేయొచ్చు. ఇదంతా కూడా ఆ కత్తుల బావికి ఎంట్రెన్స్ అనమాట. ఇక్కడంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మనకు మట్టి కనపడుతుంది కదా, ఇక్కడ జారుడు బండ ఉండేదన్నమాట. ఇదంతా కూడా జారుడు బండ ఈ ప్రదేశం. ఓకేనా? ఈ జారుడు బండ నుంచి జారిన తర్వాత ఇక్కడ వచ్చి పడతారు. సో ఇక్కడ ఇదేంటంటే, ఇది బావి, ఇది కత్తుల బావి. యాక్చువల్లీ వాళ్ళ ప్లాన్ అంతా కూడా ఇక్కడ విగ్రహాన్ని పెట్టడం కాదు వాళ్ళ ప్లాను. ఇక్కడ ఈ బావిలో ఆ రాజులందరినీ కూడా పడే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని కట్టినారు. మొత్తానికైతే వాళ్ళ ప్లాన్ని వర్కౌట్ చేసి అంతమంది రాజుల్ని చంపినారు, దాదాపు 300 మంది. రా చూద్దాం. అద్దం వచ్చేసి ఇదో ఈ ప్రదేశంలో అద్దం ఉండేది. ఇక్కడ కనపడుతుంది కదా, ఈ ప్రదేశంలో అద్దం ఉండేది. ఈ ప్రదేశంలో కత్తుల బావి ఉండేది. మొత్తం బల్లాలు, కత్తులు. ఇంకా రాజుగారు ఏ రాజు అయినా సరే పన్నాడంటే వెంటబడే 2 ముక్కలు కావడమే. అంత షార్ప్గా పెద్ద పెద్ద కత్తులు పెట్టినారనమాట. అండ్ ఇక్కడ మనకు పైన కొన్ని విగ్రహాలు అవన్నీ కూడా కనపడతాయి. ఇటు సైడ్ ఇక్కడ ఇవి దాని తర్వాత కూడా డెవలప్ చేసి ఉండొచ్చు. అదే విషయం ఫ్రెండ్స్. మళ్ళీ రాను మనలాంటి వాళ్ళు ఎవరన్నా చూసి వచ్చి దీంట్లో కొంతమంది పడినారంట. అంటే పూర్వం బ్రిటిష్ వాళ్ళ కాలం ఆ రోజుల్లోనే. సో పడడంతో దీన్ని ఏం చేసినారంటే క్లోజ్ చేసేసినారు, మొత్తం మట్టి వేసి కప్పేసినారు. అండ్ ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. యాక్చువల్లీ ఇక్కడ మళ్ళీ ఆ కత్తుల బావి ఆ రాజులందరినీ చంపిన తర్వాత దీన్ని ఒక గుడిలాగా కూడా వారినారు అనమాట. ఇక్కడ ఏం స్వామివారు ఉండేవారు? గోపీనాథ స్వామి. గోపీనాథ స్వామి వారు ఉండేవారు అనమాట. ఇక్కడ దగ్గరలోనే ఒక విలేజ్ ఉంది, ఆ పేరు ఏదో తెలియదు నాకు. ఈ విగ్రహం ఏది? చెంగిస్తాన్ పేట. ఆ చెంగిస్తాన్ పేటలో ఇక్కడ ఉన్న విగ్రహాన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టినారంట. అండ్ ఏదో కృష్ణ ముద్దనో ఏదో సంథింగ్ అంటారు స్వామివారిని. వెన్నముద్ద కృష్ణుడు స్వామి చాలా ఫేమస్ అంట కదా అక్కడ. సో అది కూడా విన్నాను అనమాట. ఆ రాజులు చనిపోయిన తర్వాత మాత్రం దీన్ని ఒక గుడిగా వాడినారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో మీకు తెలిసిందే కదా, ఆయన ఎక్కడున్నా కూడా మెయిన్గా తన ప్రాముఖ్యత అంతా కూడా ఈ గుళ్ళు, ఈ కట్టడాల మీదనే ఇస్తాడు. కాబట్టి కొంచెం డెవలప్మెంట్ కూడా ఇక్కడ జరిగింది. మనకు అక్కడ శిల్పకళ ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో తప్పకుండా చాలా రోజుల తర్వాత అయితే వీడియోలు మళ్ళీ మనం స్టార్ట్ చేసినాం కాబట్టి రీచ్ తక్కువ ఉంటుంది. సో తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.
సపోర్ట్ చేయండి. సరే పెద్ద ఆయన కూడా చెప్తున్నాడు కాబట్టి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయండి అయ్యా. సరే పెద్ద ఆయన, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా పెద్ద ఆయన్ని సపోర్ట్ చేస్తుండండి. ఎందుకంటే పాపం ఈ వయసులో కూడా దీన్ని బాగా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు చాలా ఓపిక్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో తప్పకుండా సపోర్ట్ చేయండి.